ఈ ఫోటోలో ఉన్న మనిషి నీకు తెలుసా? ఈ అమ్మ పేరు పావని. మీ హాస్పిటల్లో చేరిన పావని అనే పేషెంట్ వివరాలు కావాలి నాకు. ఎక్కడుంది తను? ఆ పేషెంట్ చనిపోయింది. అచ్చినేది? చచ్చిపోయిందమ్మా. అన్నీ తెలుసుకునే వచ్చాడు. క్వారీలో గాయపడ్డ పావని ఏమైంది అని అడిగాడు. ఆ పావనే నా అర్చన కళ్యాణని ఆరాటంగా అడిగాడు. ఏం చెప్పావు? చెప్పు, ఏం చెప్పావు? అర్చన ఈ లోకంలోనే లేదు అని చెప్పాను. సారీ, తప్పలేదు. అర్చనని మర్చిపోయి రామ్ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అంటే ఇంతకన్నా మరో దారి కనిపించలేదు. అబద్ధం చెప్పాను. కావాలనే నా స్నేహితుడితో అబద్ధం చెప్పాను. అర్చన అని తెలియక పావని అనే పేషెంట్ చనిపోతే హాస్పిటల్ తరపునే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేయించాను అని చెప్పాను. ఆ మాట వినగానే అర్చన అని బోరమన్నాడు. చాలేసింది, బాధేసింది. అయినా తప్పదు. కొత్త నీరు రావాలంటే పాత నీరు కొట్టుకుపోక తప్పదు. ఈ రోజు నుంచి అర్చన అనే పేరుని రామ్ మర్చిపోవాలి. మళ్ళీ మనిషిగా మారాలి. మారతాడనే నమ్మకం నాకుంది. అర్చనగా దూరమైన గాయత్రిగా నువ్వు రామ్కి దగ్గరైతే ఈ చేతులతో చేసిన తప్పుని నేను సరిదిద్దినట్టే. ఏదండి నా బిడ్డ? వస్తుంది వస్తుంది అన్నారుగా, ఏది? లేదు, ఈ అమ్మ మీద అలిగేటో వెళ్ళిపోయింది. అట్నుంచి అట్టే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిందండి. ఊరుకోరాదా, ఏం చేస్తాం, మనకి ప్రాప్తం లేదంతే. ఎందుకు
లేదండి ప్రాప్తం. ముక్కోటి దేవుళ్ళకి ముడుపులు కట్టానే, కనిపించిన రాతికి రప్పకు దండాలు పెట్టానే, పూజలు వ్రతాలు ఎన్నెన్ని చేశాను. ఏమైపోయిందండి ఆ పుణ్యం అంతా? ఏం చేస్తున్నారండి నేను కొలిచిన దేవుళ్ళందరూ? అయ్యో, ఎంత దారుణం అండి. ఎక్కడో ఒక అనాథలాగా నా బిడ్డ దిక్కులేని దానిలా కాలి బూడిదైపోయిందే అని తలుచుకుంటేనే నా కడుపులో పేగులు కదిలిపోతున్నాయండి. ఎందుకండి ఇలా జరిగింది? అమ్మా, ఏంటమ్మా ఈ ఆవేశం? అయ్యో, ఆవేశం కాదమ్మా, నా బాధ నీకు అర్థం కాదు. కవల పిల్లల్ని కన్నాను. ఏనాటికైనా నా బిడ్డలిద్దరూ నా చెరో పక్క నిలబడితే ఆనందంతో మురిసిపోవాలి అనుకున్నాను. ఏదమ్మా, ఏది మీ అక్క? లేదు, లేనే లేదు. రాధా, అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఇలా అయితే చచ్చిపోతానా? నాలాంటి నిర్భాగ్యపు తల్లికి చావు కూడా దగ్గరికి రాదండి. అర్చన, అమ్మా అమ్మా, ప్లీజ్ ఊరుకోమ్మా, నా మాట విను. అమ్మా, పొద్దుట్నుంచి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇదిగో కాసిన పాలనే తాగు. వద్దు, నాకేం వద్దు. నా బిడ్డే లేకుండా పోయాక నాకే బతుకే వద్దు. అమ్మా, ఏమండి, ఇన్నేళ్ళు నా కోసం మీరు నేను అడగకుండానే అన్నీ ఇచ్చారు. కానీ నేను ఒకే ఒక్క కోరిక కోరాను. నా బిడ్డలిద్దరూ నాకు చెరో పక్క నిలబడితే చూసి మురిసిపోవాలి అని. కానీ మీరు నా కోరిక తీర్చనే లేదు. ఏమండి, దానికి బదులుగా ఒకే ఒక చిన్న కోరిక ఆఖరిసారిగా అడుగుతున్నాను, తీరుస్తారు కదూ? ఏమిటి రాధా అది? ఈ బాధని, ఈ శోకాన్ని, ఈ కడుపు కోతని భరించలేకపోతున్నానండి. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఇంత చిన్న విషయం సీసా తెచ్చి పెట్టరు. రాధా, చెప్పండి, చావుతోనైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. ఎంత స్వార్థపురాలివి రాధా. నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోవాలి? చెప్పమ్మా, మేమంతా ఏమైపోవాలి? చెప్పు. అమ్మ సూర్య,
అన్నీ తెలుసుకునే వచ్చాడు. అర్చన ఈ లోకంలోనే లేదు అని చెప్పాను. అర్చనని మర్చిపోయి రామ్ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అంటే ఇంతకన్నా మరో దారి కనిపించలేదు. ఈ రోజు నుంచి అర్చన అనే పేరుని రామ్ మర్చిపోవాలి. ఏమైంది? అయిపోయింది మేడం, అంతా అయిపోయింది. నా అర్చన, నా భార్య ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. ఎలా? నాలాంటి దౌర్భాగ్యాన్ని కట్టుకున్నందుకే మేడం. నా అర్చన దిక్కులేని దానిలాగా ఒంటరిగా కడసారి చూపు కూడా నాకు అవకాశం ఇవ్వకుండానే వెళ్ళిపోయింది మేడం. నేను చేసిన పాపాలన్నిటికీ కలిపి ఒకే ఒక్క శిక్ష విధిస్తూ వెళ్ళిపోయింది. బ్రతికినంతకాలం నా గుండెల మీద ఆరని చితి మంటల్ని రగిల్చి వెళ్ళిపోయింది మేడం. నా అర్చన, నా దేవత, నా భార్య లేదు మేడం. ఇక నాకు లేనే లేదు. ఈ సంగతి మీకెప్పుడు తెలిసింది? ఇవాళే తెలిసింది మేడం. నా భార్య ఆచూకి తెలిసింది కదా అని కొండంత ఆశతో వెళ్తే అంతే మేడం. ఏనాటికైనా నా అర్చన తిరిగి వస్తుందనే ఆశతోనే నేను, నా వాళ్ళందరం ఇన్నాళ్ళు ఎదురు చూశాం. కానీ అయిపోయింది. ఇక నాకు ఏ ఆశ లేదు. అర్చన, 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 అర్చన అనుకుంటూ ప్రతి క్షణం కుమిలిపోతూ తన జ్ఞాపకాలతో మాత్రమే నేను బతకాలి. ఏనాటికైనా కలుస్తుంది అనుకున్నాను, క్షమిస్తుంది అనుకున్నాను. కానీ ఇలా శపిస్తుంది అని మాత్రం కల్లో కూడా అనుకోలేదు మేడం, అనుకోలేదు.
ఎంత ఆశగా ఎదురు చూసాం. ఏనాటికైనా తప్పకుండా తిరిగి వస్తుందని ఎన్నెన్ని కలలు కన్నాం. ఒకే పోలికలతో పుట్టిన కమల పిల్లలు నాలాగే ఉండే అక్కని చూస్తూ మురిసిపోవాలని తన ప్రాణాలకి తెగించి మా పెళ్లి జరిపించిన ఆ దేవతని కళ్ళారా చూడాలని ఎంతో ఆశపడ్డాను. లేదు, నా ఆశ తీరకుండానే అక్క మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. అంతే సూర్య, మనకు అదృష్టం లేదంతే. చిన్నాడా, మనకే ఇలా ఉంటే అర్చన మీదే పంచ ప్రాణాలు పెట్టుకుని తను లేదు అని తెలిసాక చిన్న పిల్లాడిలా బావురుమంటూ అమ్మా నా అర్చన లేదమ్మా అంటూ గుండెలు పిండేసేలా ఏడుస్తున్న మీ అన్నయ్యని తలుచుకుంటేనే వాడేమైపోతాడోనని భయమేస్తుందిరా. అవునండి, బావగారు అప్పుడు అనగా వెళ్ళారు. ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. అమ్మా, ఫోన్ రింగ్ అవుతుంది కానీ అన్నయ్య. అయ్యో భగవంతుడా, ఇలాంటి ఘోరాల్ని నా కళ్ళారా చూడ్డానికేనా నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచావు? అత్తయ్య ఊరుకోండి. నీకు తెలీదమ్మా, నా గుండెల్లో ఎన్ని అగ్ని పర్వతాలు బ్రద్దలవుతున్నాయో. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఈ ఇంట్లో ప్రతి అడుగులోనూ అర్చన రూపమే కనిపిస్తుందమ్మా. అర్చన అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు? పెద్దడా, చావడానికి కూడా ధైర్యం కావాలిరా. బావగారు ఏం మాటలవి? భయపడకండి, నాకేమీ కాదు. పాపి చిరాయి అన్నారు కదా. పెద్దడా, ఎందుకురా అసలే అర్చన దూరం అయిపోయిందనే బాధతో అందరూ కుమిలిపోతుంటే? వద్దమ్మా, నా గురించి ఎవరు బాధపడకండి. అర్చన గురించి బాధపడకండి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఆఖరి చూపు లేదు, పిడికెడు బూడిదా మిగల్లేదు. మిగిలినవి తన జ్ఞాపకాలు మాత్రమే, అంతే.